ప్రతి మహిళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అన్నది ఉంటుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రిస్క్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి జీవిత కాలంలో ఏదో ఓ దశలో స్తన క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే క్యాన్సర్ ప్రవర్తన వయసు ఆధారంగా మారుతూ ఉంటుంది. తక్కువ వయసు ఉన్న మహిళల్లో అంటే 40 సంవత్సరాల లోపు బ్రెస్ట్ క్యాన్సర్ సాధారణంగా తీవ్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు చికిత్స చేయడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి క్యాన్సర్లు తరచుగా భిన్నమైన మాలిక్యులర్ లక్షణాలు కలిగి ఉంటాయి మరియు మళ్ళీ రావడం అన్న ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వృద్ధ మహిళల్లో అంటే 60 సంవత్సరాల పైబడి క్యాన్సర్ నెమ్మదిగా పెరిగే స్వభావం కలిగి ఉంటుంది. కానీ జీవ సంబంధమైన అంటే బయోలాజికల్ కారణాల వలన చికిత్స కష్టతరం కావచ్చు. భారతదేశంలో స్తన క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్. మొత్తం మహిళా క్యాన్సర్లో 25 నుంచి 30% ఉంటుంది. అమెరికాలో సగటు నిర్ధారణ వయసు 62 సంవత్సరాలు. కానీ తొలి దశ గుర్తింపు, ఎర్లీ డిటెక్షన్ మరియు ఉన్నత స్క్రీనింగ్ పద్ధతులు వలన ఫలితాలు మెరుగుపడుతున్నాయి. వయసు ఆధారంగా క్యాన్సర్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడం వ్యక్తిగత చికిత్స ప్రణాళికకు అంటే పర్సనలైజ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. తొలి దశలో గుర్తించడం మరియు లక్షిత చికిత్స టార్గెటెడ్ థెరపీ ఏ వయసులోనైనా చికిత్స విజయాన్ని గణనీయంగా పెంచగలవు.